ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. సింహాచలం పూల తోటలోకి స్వామిని తీసుకొస్తారు. దీన్నే మొసలి తీర్థం అని పిలుస్తారు. మొసలి తీర్థం అని ఎందుకంటారు అనేది వీడియోలో చెప్తాను. మీకు అందరికీ గజేంద్ర మోక్షం స్టోరీ తెలిసే ఉంటుంది కదా. ఏనుగు చెరువులో దిగినప్పుడు మొసలి ఏనుగు కాలు పట్టుకుంటుంది. అప్పుడు ఏనుగు విష్ణుమూర్తిని పూజిస్తుంది, మోక్షం కలిగించమని. విష్ణుమూర్తి మొసలి తలను ఖండించి ఏనుగుకైతే మోక్షం ప్రసాదిస్తాడు. గజేంద్ర మోక్షం అని పిలుస్తారు. ప్రతి సింహాచలంలో కనుమ రోజు మొసలి తీర్థం అయితే జరిపిస్తారు. చూసారు కదా, ఆ ఫైర్ తాడుపై నుంచి 3 times ఫ్రీగా తిరిగితే మంచిగా వర్షాలు పడి పంటలు అయితే పండుతాయని నమ్మకము. అయితే ఇయర్ కూడా బాగానే తిరిగిందనమాట. ఇంకా అక్కడి నుంచి స్వామిని కొండపైకి అయితే తీసుకెళ్లిపోతారు. చాలా హ్యాపీగా ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయారు. చూసారు కదా, క్రొకోడైల్, ఎలిఫెంట్ బొమ్మలు అనమాట. వీటిని అక్కడ పెడతారు. మీ అందరికీ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను. అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయి మంచిగా పానీపూరి తినేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.